అయ్యో రాణాగారు, మీరేం ఆలోచిస్తున్నారు? కాబోయే రాణిగారికి కోటను సొంతం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. అంటే నా ఉద్దేశం, తనకి కూడా ఉంగరం తొడిగే అవకాశం ఇవ్వండి. ఈ ఉంగరం భార్యాభర్తల మధ్య నమ్మకానికి, వారి బంధానికి ప్రతీక అంటారు. మరి కేవలం ఒకే బంధం ఉన్నప్పుడు 2 ఉంగరాల అవసరం ఏముంటుంది? రాణాగారు, మీరు మీ పాత బంధాన్ని తెంచేసుకున్నారు. మరి ఉంగరం మీద అంత మోజెందుకో? అయిన గాయం మానిపోతుంది, కానీ మరక మాసిపోవడానికి సమయం పడుతుంది. బంధం తెగిపోయింది, కానీ ఆ జ్ఞాపకం మాత్రం మమ్మల్ని వీడనంటోంది. ఈ ఉంగరం మా చేతి వేలికి ఇరుక్కుపోయింది, తీయటానికి రావటం లేదు. రాణాగారు, ఏ వేలుకైతే వివాహపు ఉంగరాన్ని ధరిస్తారో దాని నరం నేరుగా మనసుకు ముడిపడి ఉంటుంది. ఉంగరం ఇరుక్కుపోలేదు, మీ మనసు దాన్ని తీయకుండా ఆపేసింది. ఈ ఉంగరం ఇప్పుడు తీసి తీరాల్సిందే. ముళ్ళు లోతుగా ఇరుక్కున్నప్పుడు అంత తేలిగ్గా బయటికి రాదు, బలవంతంగా తీయాలి. తీసుకోండి రాణాగారు, ఇది తీసుకొని మీ పాత బంధాన్ని తెంచేయండి. దాంతో పాటు ఆ బంధం గుర్తులు కూడా ఉండటానికి వీల్లేదు. అవసరమైతే అందుకోసం మీ వేలును కోల్పోవాల్సి వచ్చినా సరే. చూస్తుంటే గాయత్రి నిజం చెప్తుందేమో అనిపిస్తోంది.
గాయత్రి ఇక్కడ లేదు. వెళ్ళి ఎక్కడుందో ఏం చేస్తోందో కనుక్కో. వెళ్ళు. గాయత్రి గాయత్రి ఏంటి? మా అన్నయ్య అస్థికల కలశాన్ని ముట్టుకోవడానికి నీకెంత గుండె ధైర్యం? ఏంటి నీ ధైర్యం? రాజేశ్వరి, నేను కావాలన్న ఆస్తికల్ని కింద పడేయలేదు. ఆగండి రాణా గారు. ఇక్కడ నా అన్నయ్య అస్థికలు పడిపోయి ఉన్నాయి. ఈ కలశం ఎలా పడిపోయింది? కలశం కింద పడలేదు, కింద పడేసింది. నా అన్న బ్రతికున్నప్పుడు ఈ మోహతల్లి తిరస్కారం వల్ల బాధపడ్డాడు. ఈ రోజు ఆ పొగరు వల్లే బూడిదైపోయాడు కూడా. ఈ దాసి మా గదిలోకొచ్చి మా బీరువా తాళం చెవి దొంగలించి అందులో ఉన్న అస్థికల కలశం తీసి కావాలని కింద పడేసింది. కానీ ఎందుకు? ఎందుకంటే ఈవిడికి మా కోరిక ఏమిటో బాగా తెలుసు. మా అన్నయ్య అస్థికల కన్యాదానం వరకు ఉండాలనుకున్నాం, కానీ అది తను ఓర్చుకోలేకపోయింది. ఈ పెళ్లి నాపడానికి తను చనిపోయిన మా అన్నయ్య అస్థికల్ని అవమానించడానికి కూడా వెనకాడలేదు. అది కాదు రాణా గారు, నేను చెప్పొచ్చు కదా గాయత్రి. నిజం చెప్పండి, మీరు ఆ కలశంతో ఏం చేస్తున్నట్టు? సమాధానం చెప్పండి గాయత్రి. తనే సమాధానం చెప్తుంది. మా అన్నయ్య అస్థికలు నిమజ్జనం జరగడం తనకి ఇష్టం లేదు. మా అన్నయ్య ఆత్మకి ముక్తి లభించడం ఇష్టం లేదు. మేము మా అన్నయ్య ప్రాణాలకి ప్రతీకారంగా నీ నుండి అన్నిటినీ లాక్కున్నాం. ఇక ఆలోచించు. ఆయన్ని అవమానించినందుకు మేము నీకు ఏం గతి పట్టిస్తాము? మేము మా అన్నయ్య అస్థికల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. అనుబంధమౌనో